తనివి తీరదో, ఎన్నన్ను అనుభవించు తనివి తీరదో. ఎప్పుడు కావాలి 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 కావాలి, వాంఛలు వాంఛలు వాంఛలు. ఈ శరీర వాంఛలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు. మన లైఫ్లో కేంద్రం ఏంటంటే శరీర వాంఛలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడిద్దే. అలాగని నువ్వు తీర్చావా ఇంకెక్కువ అవుతూ ఉంటాయి. తీర్చే కొద్ది ఎక్కువ అవుతాయి, తీర్చే కొద్ది ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి ఏమర్థమైంది? శరీరంలో మంచిది ఏది అర్థమైంది. ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది. మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమాపత్రిక 8లో రాశాడు. లోపల ఆత్మ మూలుగుతుందంట. మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా? ఈ దరిద్రుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టిపోతానో అని. ఎవరా దరిద్రుడు? మన శరీరం గాడు. దేవునికి స్తోత్రం. ఎవరా దరిద్రుడు? ఇదేమో పనికి మాలింది. ఆ లోపల ఉన్న ఆత్మేమో పవిత్రమైంది. ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరం ఏమో లోకాన్ని కోరిద్ది. ఆత్మేమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ శరీరం ఏమో రోజు పోయేదికి ఈ వారం ఆగుదావులే అంటది. ఆత్మేమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాగా కాసేపు పండుకుందాం అంటది. దరిద్రపది ఏది? శరీరం. ఆత్మేమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు, నా గ్యాసు, నేను తినాల్సిందే అంటది. దరిద్రపది. దేహం పవిత్రంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరం ఏమో నా కోరికలన్నీ అయ్యే, నాకు కావాల్సిందే అయ్యి, నువ్వు అయ్యొద్దంటే నేనట్ట బతికేది, నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు. ఈ దరిద్రపది అంటది. ఎక్కడో లేదు శత్రువు, ఎక్కడో లేదో, నీ దగ్గరే ఉంది శత్రువు, నా దగ్గరే ఉంది. ఏంటదంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు. ఎంతమందికి అర్థమైంది?